రీసెంట్ గా ప్రాజెక్ట్ పెలికాన్ వార్తల్లో ఉంది. ఇది ఒక పెద్ద డ్రగ్ ట్రాఫికింగ్ రాకెట్ అన్నమాట. చాలా లార్జ్ స్కేల్ డ్రగ్ మరియు టెర్రర్ రాకెట్ అన్నమాట. ఇది రీసెంట్ గా బయటపడింది కెనడాలో. చాలా మంది ఖలిస్తానీ సింపథైజర్స్ దీనిలో ఉన్నారని చెప్పి కెనడియన్ అథారిటీస్ చెప్తున్నాయి అనమాట. కెనడియన్ పోలీస్ ఈ డ్రగ్ రాకెట్ ని మొత్తం క్యాప్చర్ చేసి దాదాపు 479 కేజీల కొకైన్ పట్టుకున్నారంట. ధర ఎంతో తెలుసా? దాదాపు $48 మిలియన్ అనమాట. ఈ డ్రగ్ రాకెట్ లో ప్రాజెక్ట్ పెలికాన్ కింద 9 మందిని అరెస్ట్ చేశారంట. దానిలో 7 పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంట. వీళ్ళందరినీ కూడా కెనడాలో అరెస్ట్ చేశారనమాట. వీళ్ళందరికీ కూడా మెక్సికన్ బేస్డ్ డ్రగ్ కార్టిల్స్, ఏదైతే మెక్సికోలో ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు సంబంధించిన కార్టిల్స్ ఉన్నాయో వాటికి మరియు అమెరికన్ డిస్ట్రిబ్యూటర్స్ కి సంబంధం ఉందన్నమాట. అంటే కెనడా, అమెరికా, మెక్సికో వీటన్నిటితో ఈ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్ అనేది జరుగుతుందన్నమాట. కెనడా నుంచి అమెరికా ఈ కమర్షియల్ ట్రక్కింగ్ రూట్స్ వాడి ఈ డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారంట. అంటే ఈ డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. దీనివల్ల వచ్చే డబ్బులు ఏదైతే ధనం సంపాదిస్తారో అదంతా కూడా యాంటీ ఇండియా యాక్టివిటీస్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు న్యూస్ పేపర్స్ కథనాలు చెప్తున్నాయి అనమాట. యాంటీ ఇండియా యాక్టివిటీస్ అంటే ఖలిస్తానీ ప్రొటెస్టులు, రిఫరెండమ్స్, వెపన్స్ పర్చేజ్ చేయడానికి. దీనికి పాకిస్తాన్ ISI వాళ్ళతో కూడా లింక్ ఉందని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఖలిస్తానీ గ్రూప్స్ కెనడా సంబంధించి ఈ డ్రగ్స్ స్మగిల్ చేసి మెక్సికన్ కొకైన్, ఆఫ్ఘనిస్తాన్ హెరాయిన్ ఇవన్నీ కూడా అమెరికాకు చేరవేస్తూ రకరకాల దేశాలకు చేరవేస్తున్నట్టు కథనాలు తెలుస్తున్నాయి.